వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధానిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్న గోదావరిఖని 1 టౌన్ పోలీసులు. కర్నూలులో వినాయక నవరాత్రుల సందడి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం. ఇక వివరాల్లోకి వెళ్తే, వ్యవసాయ కూలి పనులతో వచ్చే డబ్బులు సరిపోక జల్సాలకు అలవాటు పడి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. ఇవే కాకుండా ఇంకా గుట్టపైన ఇంకా 19 గంజాయి ముఠాలు ఉన్నాయని చెప్పి మేము వారితో పాటు గుట్టపైకి వెళ్తే గంజాయి దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపిస్తామని చెప్పగా పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనపరుచుకున్న మొత్తం 23 సంచుల్లో గంజాయి బరువు 763.845 కిలోగ్రామ్స్. ఇట్టి మొత్తం ఎండు గంజాయి విలువ మొత్తం 3,81,92,250 ఉంటుంది. నేరస్తులను తదుపరి చట్టరీత్యా తగు చర్యల నిమిత్తం కేసు నమోదు చేసినారు. ఇది బేసికల్గా ఇప్పుడు మన దగ్గర వరంగల్ కమిషనరేట్లోని పెద్ద ఎత్తున ఒకటి గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ రీచ్ చేసినట్టు మనం పట్టుకోవడం జరిగింది. కానీ ఇది నేను ముందే చెప్తున్నాను, ఇది ట్రాన్స్పోర్టేషన్ అంటే మన రాష్ట్రం కోసం కాదు. ఇది ఒడిశా నుంచి, బేసికలీ ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి, అక్కడ నుంచి కర్ణాటకకి వీళ్ళు తీసుకెళ్తున్నారు. దాంట్లో మధ్యలో అది మన వరంగల్ ఏరియా నుంచి అది ట్రాన్స్పోర్ట్ కావాలో వాడుకోవడానికి ఇట్లా ప్లాన్ ఉండే. సో ఇది కేసు బేసికల్గా అది ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది నిన్న రాత్రి. సో ఇందులో మనకి ఇది ట్రాన్స్పోర్టేషన్లో టోటల్ 763 కిలోగ్రామ్ గాంజా ఇది మేము పట్టుకున్నాము. దీనికి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు 3.8 crore వరకు ఉంటుంది మార్కెట్ రేట్ ఇప్పుడు. సో దాంతోపాటుగా ఒక పల్సర్ మోటార్ సైకిల్, అట్లాగే 2 మొబైల్ ఫోన్స్, అవి కూడా అంతా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో బేసికలీ 8 మంది అక్యూజ్ ఉన్నారు. సో వాళ్ళ వివరాలు వచ్చేసి A1 ఎవరితో ఉన్నాడు, అందాల పాండురెడ్డి అని. ఇతంది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సెకండ్ వచ్చేసి నా పేరు గొల్లారి మునిరాజు, ఇతంది కలిమేల మండల్, ఒడిశా స్టేట్ నుంచి ఉన్నాడు. 3 ఆయన వచ్చేసి కొప్పు కోటయ్య, ఇతంది కూడా అక్కడే కలిమేల ఒడిశా. 4 ఆయన పేరు వచ్చేసి బుక్యా సాయి కుమార్, ఇతంది సూర్యాపేట్ జిల్లా ఉంది, అనంతగిరి మండల్ నుంచి ఉన్నాడు. 5 అతని పేరు వచ్చేసి రమేష్ అని ఉంది, ఇతంది కూడా కలిమేల ఒడిశా. 6వ వ్యక్తి పేరు వచ్చేసి మజ్జి కృష్ణ అని ఉన్నాడు, ఇతంది కూడా కలిమేల ఒడిశా అని ఉంది. 7th మనిషి ఇది నైని రమేష్, ఇతంది కూడా ఒడిశా రాష్ట్రమే ఉంది. అట్లాగే 8వ వ్యక్తి ప్రకాష్, ఇతంది బీదర్ కర్ణాటక ఉంది. బేసికల్గా ఇతనే రిసీవర్గా ఉన్నాడు, ఇతని కోసమే అది సప్లై వెళ్తుండే. సో ఇది 8 మందిలో చూస్తే ఇది 5 ఒడిశా నుంచి ఉన్నారు. ఒకడు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకడు తెలంగాణ నుంచి, ఒకడు కర్ణాటక నుంచి ఎవరైతే ఆయన రిసీవర్గా ఉన్నాడు. సో ఈ 8 మందిలో బేసికలీ ఇప్పుడు మన దగ్గర 4 మెంబర్స్ ఉన్నారు కస్టడీలో. ఇంకా 4 పట్టుకునేది ఉంది, వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. సో ఎవరైతే 3 అక్యూజ్డ్ ఉన్నారు, ఫస్ట్ అందాల పాండురెడ్డి అని, సెకండ్ మునిరాజు, దెన్ 3వ ఆయన కొప్పు కోటయ్య. వీళ్ళు 3 కూడా సప్లయర్ కమ్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, వీళ్ళు వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే దీంట్లో ఎవరైతే ఫరారీలో ఇంకా
जितेंद्र रेड्डी एसीपी सर। शिवकेश्वर सर आ रहे हो। नागराज वारी सर। नागराज मनोज पूर्णचंद्र रेड्डी आ रहे सर। सुब्रह्म रेड्डी आ रहे सर। हाजिर अहमद जी रमेश बी बालाजी। కుప్పంలో హైంద్రీనివా కాల్వల్లో కృష్ణా నీళ్లు పారటం లేదు, ఎండిపోయాయి, నీళ్లు ఆపేశారు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా పోస్టింగ్పై కుప్పం పోలీసులు చర్యకు ఉపక్రమించారు. ఫేక్ ప్రచారాలతో రైతులు ఆందోళన పడేలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ ఫేక్ ప్రచారం మొదట ఎవరు మొదలుపెట్టారు, వాళ్లకు ఆ పోస్టు పెట్టమని ఎవరు పంపించారు, ఇలా పూర్తి వివరాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల్లో ఉండి ఫేక్ చేస్తున్న వారికి కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ పార్థసారథి అన్నారు. వరకు వెళ్ళి పరిశీలించడం జరిగినది. గత నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్ళి మేము గమనించడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది. కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్ధపు న్యూస్ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్లను పెట్టి కెనాల్లో నీళ్లు లేవని చూపిస్తూ చేయడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి, ఆందోళన చెందొద్దండి. ఇది నీరు యథాస్థితిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము. ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయొద్దని ప్రజలకందరికీ కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేస్తూ తప్పుడు వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు పెడుతూ ప్రజల్లో అశాంతిని రేకించకూడదు. ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. ఇలా చేయడం వల్ల వీటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. రైతులు పడుతున్న బాధలు చూడలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య చిత్రాన్ని తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తన మార్కు పాలనలతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిపై కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ ధోరణిని నిరసిస్తూ ఈరోజు టేక్మట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ గారిపై సిబిఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతులకు యూరియా ఇవ్వని అసమర్థ ప్రభుత్వం, రైతులకు యూరియా అందించలేని అసమర్థ ప్రభుత్వం, కేసీఆర్ గారి మీద అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసును వెంటనే, కేసీఆర్ గారి మీద పెట్టిన అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసును వెంటనే. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి మీద అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసును వెంటనే వెంటనే కేసీఆర్ గారి మీద పెట్టిన సిబిఐ కేసును వెంటనే. జై తెలంగాణ.
జై కేసీఆర్, జై ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో రైతులకు యూరియా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్న తప్ప రైతులకు యూరియా అందించాలి, రైతులను ఆదుకోవాలి, రైతులకు మనోధైర్యం ఇవ్వాలనేటువంటి మరి పద్ధతిని ఆలోచించకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మరి రాస్తారోకో నిర్వహించడం జరిగింది, నిరసన దీక్ష తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు జీవన్ ధారాగా ఒక వరప్రధానిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ పంట పొలాలకు నీళ్ళిచ్చి రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతులకు ఒక విశ్వాసం కలిగించినటువంటి కేసీఆర్ గారి మీద దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి సాంకేతిక చిన్న కారణాన్ని చూపెట్టి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేసి మొన్ననే ఘోష్ కమిషన్ వేసి 2 సంవత్సరాలు మరి లీకుల మీద లీకులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు శాసనసభ పెట్టి రైతుల సమస్య చర్చించకుండా అకాల వర్షాలకు రైతులు మునిగినటువంటి పంట పొలాల గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేయడం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి బేషరతుగా క్షమాపణ చెప్పి పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ 10 సంవత్సరాలలో పేద ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, అడగకుండానే రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ప్రతి పంట పొలంలో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒకరోజు ఫోన్ ట్రాపింగ్ అంటాడు, ఒకరోజు మరి విద్యుత్ కొనుగోలు మీద ఎంక్వైరీ అంటాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ అంటాడు. ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయలేనటువంటి మరి చాతగాని ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా కాలయాపన చేస్తున్నది. కాబట్టి వీటన్నిటిని నిరసిస్తూ ఈరోజు మేము రోడ్డెక్కడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతులకు సమయం దాటిపోతూ ఉన్నది, వర్షాలు పడ్డాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, నాట్లేసిన్లు, పత్తి కూడా ఈరోజు పూత దశకు ఉన్నది. సకాలంలో ఎరువు లేకపోతే పంట దిగుబడి రాదు. కాబట్టి తక్షణమే సరిపోయేటువంటి యూరియాను మరి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే ఈ ప్రభుత్వానికి ఎక్కడెక్కడ స్తంభింపజేస్తాం, శాసనసభ్యులను మంత్రులందరినీ కూడా గెరావ్ చేసి ఎక్కడెక్కడ తిరగ కూడా చేస్తామని కూడా హెచ్చరిక చేస్తాం. కర్నూలు నగరం అంతా వినాయక నామస్మరణతో మార్మోగింది. శ్రీరామ్ నగర్ పాలకొట్టాలో ఏర్పాటు చేసిన శ్రీ విద్య గణపతి భక్తుల బృందం వినాయక మండపం వద్ద 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా ముగిశాయి. గత 25 ఏళ్లుగా శ్రీరామ్ నగర్లో అతిపెద్ద వినాయకుని ప్రతిష్ఠిస్తూ భక్తుల మనసులు దోచుకుంటున్న ఈ మండపం ఈసారి మరింత వైభవంగా అలరించింది. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తుల హృదయాలను తాకింది. ప్రతిరోజు భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసి అన్నదానంతో సంతృప్తిని కలిగించారు. ఇక ఈసారి వినాయక వేడుకల్లో ఆరోగ్య స్ఫూర్తి కూడా జోడించారు. మేడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో కాలనీ వాసులకు ఉచితంగా బీపీ, షుగర్, థైరాయిడ్, ఈసీజీ వంటి మెడికల్ టెస్టులు నిర్వహించారు. మేడం చూడొచ్చు. కూడనా పాలకొట్టాలలోని శ్రీ విద్యా వినాయక విగ్రహము 24 సంవత్సరాల నుంచి నిర్భయంగా పెడుతున్నాము. ఇక్కడ చాలా మంది విరాళాలు ఇచ్చి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నిత్యంగా పూజలు జరుగుతుంటాయి, ఉదయము మరి సాయంకాలము. అలానే ప్రసాదాలు, అలానే అల్పాహారము, భోజనాలు
అన్నదాన కార్యక్రమం, అలానే మొన్న ఒక 2 days బ్యాక్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా హియరింగ్ టెస్ట్, ఐ టెస్ట్, బ్లడ్ టెస్ట్, మళ్ళీ కార్డియాక్ సంబంధించిన టెస్టులు కూడా నిర్వహిస్తారు ఉచితంగా. అది కూడా మెడ్ కవర్ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, మెడికో వాళ్ళు. అలానే ఉచితంగా కూడా వాళ్ళు ఫస్ట్ టైం కన్సల్టెన్సీ ఫీజు తీసుకోకుండా ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెఫర్ చేస్తున్నారు. చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా నిర్వహిస్తున్నారు. చాలా ఒక కవిత అని ఒక అమ్మాయి ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. ఇక్కడ ఉన్న అన్నదాతలకు అలానే నిర్వహించే కార్యదర్శులకి అందరికీ మా కృతజ్ఞతలు. మీ పేరు మేడం? నా పేరు శ్రీదేవి. సో ఇది వచ్చేసి పాలకొట్టాలలోని వరసిద్ధి వినాయక స్వామి శ్రీ విద్యా గణపతి. ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన ఎంపీ మిథున్ రెడ్డి దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో వైఎస్ఆర్సీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని కలుద్దామని ఈరోజు సెంట్రల్ ప్రిజన్కి వెళ్ళడం జరిగింది. ఆయన కేవలం రాష్ట్రంలో నిందితులు అనేటట్టుగా, దోషులు అనేటట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్ని ఆరోపణలు చేయబడ్డాయి. ఆరోపణలు చేసినటువంటి వారందరూ కూడా దోషులని చెప్పడానికి లేదు. దోషులని నిర్ధారించడం ప్రభుత్వాలు, పోలీసుల పని కాదు. జ్యుడిషియరీ సిస్టంలో దోషులుగా వారు నిర్ధారించబడితేనే దోషులు అవుతారు. దయచేసి ప్రభుత్వం కేసులు పెట్టినటువంటి వాళ్ళందరూ దోషులే అనేటువంటి భావన సమాజంలో ఉండాలని ప్రత్యర్థులు కోరుకుంటారు. కానీ నేను సమాజానికి కోరేది ఏంటంటే, రాజకీయాల్లో నేడు ప్రత్యర్థుల్ని దోషులుగా చూపించడానికి అధికారాన్ని అంతటినీ ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. దోషులని ఎవరినైనా మనం అనాలంటే కోర్టు నిర్ధారించినంత వరకు దోషులుగా మనం చెప్పలేము. ఆరోపణలు చేయబడ్డ వ్యక్తులుగానే వీరిని చూడాలి. వారితో కలిసాం. ఆయన ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. కోర్టులో అతనికి బెయిల్ వస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. వారందరికీ, ఆ కుటుంబానికి అందరికీ మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. వారు రాజకీయాల్లో చాలా కాలం ఇంకా సమాజానికి సేవలు అందించాల్సినటువంటి వాడు. వారి కుటుంబానికి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ చాలా మంచి పేరుంది. నేను చిత్తూరు జిల్లాలో చాలా కాలం ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. వారన్ని గ్రామాలతో ఆ కుటుంబానికి, రామచంద్రరెడ్డికి, రామచంద్ర కుటుంబానికి, ఈ మిథున్ రెడ్డికి సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు. సహజంగానే ప్రత్యర్థులకి వీరంటే ఒక రకమైనటువంటి కోపం ఉంటుంది. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే, ఎదుర్కొంటాం. ప్రాబ్లం ఏంటి? నమస్కారం. సదుపాయాలు కూడా కల్పించకూడదంటూ ప్రభుత్వం ఫస్ట్ టైం అధికారులు ఐఎమ్ నాట్ గోయింగ్ ఇంటూ దట్ డీటెయిల్స్. దోషికి నేరస్తులు చెప్పారు. ఆర్టికల్ 130 సవరణ చేసి 30 రోజులు దాటి ఏ రాజకీయ నాయకుడైనా ఆరోపణలతో జరిగితే లీగల్ పీపుల్ చెప్పాలి. ఛార్జ్ షీట్ వేయడం లేదట. ఇప్పుడు నేను మిథున్ అడిగితే చెప్పారు, ఛార్జ్ షీట్ కంప్లీట్ ఛార్జ్ షీట్ వేస్తే అతనికి బెయిల్ రావడానికి ఈజీ అవుతుంది. ఆ ప్రాసెస్ జరుగుతుంది. లీగల్ టీం వర్క్ చేస్తుంది. నో ప్రాబ్లం. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పంతులు పట్టపగలే పీకల దాకా తాగి పడిపోయాడు. చదువు చెప్పేవారు లేక పిల్లలంతా బిక్కమొహం వేశారు. ఈ ఘటన కొమరంభీం జిల్లాలో చోటు చేసుకుంది. జైనూరు మండలం సుకుదపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎస్డీజీటీగా పనిచేస్తున్న విలాస్ మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తరగతి గదిలోకి వచ్చి పిల్లలకు చదువు చెప్పకుండా టేబుల్ దగ్గర పడిపోయాడు. ఇదంతా గమనించిన గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఊట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి
సంస్థ ప్రాజెక్టు అధికారులు విచారణ చేపట్టారు. దీంతో ఊట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారులు విచారణ చేపట్టారు. అధికారుల నివేదికతో ఎస్జిటి విలాస్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. జిల్లా గిరిజన శాఖ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు. కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు గుత్తేదారులకు సూచించారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలోని వేడుకల మందిరంలో ఆలయ చైర్మన్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, దేవాదాయ శాఖ PRRNB టూరిజం మిషన్ భగీరథ, RWSఈలు, Dఈలు, ఏఈలు మరియు రేగొండ MRO, ఎంపీడీఓ గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి గత 10 నెలల క్రితమే ఆలయ పునర్నిర్మాణం కొరకు 75 కోట్ల రూపాయలు R&B ద్వారా ఇవ్వడం, పంచాయతీరాజ్ నుంచి కూడా సుమారు ఒక 10-15 కోట్ల రూపాయలు నిత్యము జరగడం, అదేవిధంగా ఆరోగ్యం మంచిగా లేకున్నా భక్తులకు 11 నిద్రలు, 30 రోజుల నిద్రలు, నెలల కొద్దీ పడుకునేటువంటి భక్తులు కూడా ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గత 100 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. 360 రోజులు కూడా ఇక్కడ శావదీసి మొక్కు తీర్చుకొని వంట చేసుకొని ఆ స్వామిని దర్శనం చేసుకొని నిత్యము రోజుకు భక్తులు వస్తూనే ఉంటారు. హోలీ పౌర్ణమికి కూడా సుమారు 5-6 లక్షల మంది కూడా ఆ 4 రోజుల జాతర కూడా బ్రహ్మాండంగా నడుస్తారు. ఈ స్వామివారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా వారు ఇక్కడ మొక్కుకొని పాదయాత్ర చేపట్టడంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు పత్రికా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంటనే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామనే మాట అయితే పత్రికల ముందు చెప్పాడు. అదే మాట కొరకు ఈరోజు 12 కోట్ల 15 లక్షల రూపాయలు నిధులు ఇస్తూ ఈ రవాణా సౌకర్యం కూడా రోడ్లను మంజూరు చేయడం జరిగింది. ఆ దిశలో ఈరోజు పంచాయతీరాజ్ R&B, RWS మిషన్ భగీరథ, ఎండోమెంట్, అదేవిధంగా టూరిజం అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ రివ్యూ సమావేశంలో వర్కులన్నీ హోలీ పౌర్ణమి దగ్గరికి వస్తుంది, జాతర టైం 150 రోజులు ఏముంది. ఈ 150 రోజుల వ్యవధిలో పనులన్నీ త్వరితగతిన వేగం. ఈరోజు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ కేశఖండనం, ఏదైతే వెంట్రుకలు తీసేటువంటి భక్తుల కొరకు కానీ రాజగోపురం లాంటిది, కళ్యాణ మండపం లాంటిది, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి అన్నదాన సత్రం కొరకు టాయిలెట్ బ్లాక్స్, అదేవిధంగా ఇక్కడ ఒక OHSR ట్యాంకు, కోనేరు, మినీ ట్యాంక్ బండు, మొక్కులు తీర్చే కొరకు గొర్రెలను, మేకలను, కోళ్లను పోచడానికి దానికి కూడా ఒక షెడ్ కానీ, హెలిప్యాడ్ కానీ, అదేవిధంగా మాడవీధులలో రోడ్స్
డ్రైనేజ్తో పాటు పైప్ లైన్తో పాటు డబుల్ రోడ్డు విస్తరణ, సెంటర్ లైటింగ్, సైడ్ లైటింగ్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ సప్లై, ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ను కూడా రీమోడల్ చేసే విధంగా ఇవన్నీ పనుల కొరకు అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి 5 నెలల్లో ఈ 150 రోజుల్లో పనులు పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో రివ్యూ చేశాం. తప్పకుండా నిధులు కూడా ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు కూడా తెస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.